సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి హ్మ్. ఏదైతే ఉందో అది ఆ సంస్థని మూసేయబోతున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంప్లాయీస్‌ని కూడా తీసేస్తున్నారు అని అంటున్నారు. హ్మ్. అంటే ఇంకా ఎంప్లాయీస్‌ని తీసుకోవట్లేదు. చాలా వార్తలొస్తున్నాయి. అంటే హ్మ్. దీని గురించి మీరేమంటారు సార్? అంటే ఎప్పుడో స్టార్ట్ అయిన దీన్ని అంత ఈజీగా వదులుకుంటారా? యాక్చువల్‌గా ఆ విధంగా అయితే జగన్ పరిపాలన ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు మూసేసుకోవాలి కదా! మరి ఎందుకు మూయలేదు? ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నది తగ్గించడం అనేది ముఖేష్ అంబానీ గాంచి కూడా వస్తుంది. ముఖేష్ అంబానీ సీఎన్ఎన్ అయన్నీ కొన్నాడు. ఓకేనా? అందులో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు యాక్చువల్‌గా హిందూలో. మెయిన్ ఎడిటోరియల్‌లోనే ఎవరో ఉన్నారు. అంటే మన ఆంధ్ర ఇన్‌చార్జ్. నన్ను కూడా హ్మ్. 2, 3 సార్లు ఇంటర్వ్యూ చేసాడు. అతను చెప్పాడు. ఒకేసారి 500 మందిని కట్ చేసాడు. హుహు. అతను ఏమైతే కొన్నాడో వాటిలోని. ఎందుకంటే జనరల్‌గా కాస్ట్ కట్టింగ్ ఉంటది కదా! కాస్ట్ కట్టింగ్ చేయాలి. ముఖేష్ అంబానీ కాస్ట్ కట్ చేసాడు కాబట్టి అన్ని ఛానెల్స్ ఎలా కొన్నాడు. కొన్ని వేల కోట్లు పెట్టి టీవీ 18 కొన్నాడు. హుహు. టీవీ 18 ముఖేష్ అంబానీది. అది ఎక్కడ పెట్టాడు? రామోజీలోనే కొన్నాడు. మిగతా ఛానెల్స్ కూడా అతను కొన్నాడు కాబట్టి ఆయనకి ఈనాడు భారత్ అవి తప్ప మిగతావి లేవు. ఆ రెండే ఉంచుకున్నాడు. ఆయన పొలిటికల్‌గా దెబ్బేస్తారని చెప్పేసి. తర్వాత ఈనాడు సినిమా అని 2, 3 పెట్టాడు తర్వాత. హ్మ్. అందులో ఈనాడు భారత్ అనేది అటర్ ఫ్లాప్. అందరికి తెలిసే విషయం. సో, ఇవి గేమ్ ఇన్ 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 ద ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉంటది. ఇప్పుడేంటి ఏదో విధంగా అతనికి 11 సీట్లే వచ్చినాయనే కారణంతోటి ఇంకేదో విధంగా బ్యాట్ చేయడం కోసం అందరూ బ్యాట్ చేస్తారు. ఎందుకంటే జనరల్‌గా సర్క్యులేషన్ తగ్గుంటది. అసలు ప్రింట్ మీడియాయే వేస్టు. హ్మ్. నువ్వు వేయాలనుకున్న పేపర్‌లో న్యూస్ ఈ పేపర్ అని వస్తది ఈనాడు. అదే బా చదువుతారు. మీకు అర్థమైనప్పుడు అదే విధంగా సాక్షి ఉంటది. అందరికీ ఉంటది. అంత పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్ చేసిన తర్వాత ఇది ఉంటది, అదే ఉంటది. ఫిజికల్‌గా ఉండే ఈ పేపర్స్ కూడా ఎందుకు ముయ్యరు. ఎందుకు మూస్తారు? వీళ్ళ కలలు కంటున్నారనమాట. ఈ కమ్యూనిటీ బ్యాచ్ ఉంది కదా! హ్మ్. కమరావతి బ్యాచ్. వాళ్ళందరూ పుట్టించినయి అనమాట ఇయన్నీని. అతనేం హ్మ్. నాకేం ఫేవరే కాదు. సాక్షి. సాక్షి ఈజ్ వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ పేపర్. నీ గురించి ఆళ్ళు రాస్తారు. వాళ్ళ గురించి నువ్వు రాస్తావు. నీ గురించి వాళ్ళు రాసేవాడు రాయడా? మార్గదర్శి గురించి ఈనాడు రాయదు. వాళ్ళు రాస్తారు. ఇప్పుడు మార్గదర్శిలో చంద్రబాబు నాయుడుకి ఓటం ఉంది కాబట్టి ఆ కేసులన్నింటినీ ఉపసంహరించుకునేటట్టుగా అతను చేస్తున్నాడని అంటున్నారు చంద్రబాబు హ్మ్. నాయుడు. అయితే ఉండొచ్చు. దానికి మోడీ లెవెల్కి వెళ్ళింది. మనవాడు సేఫ్ అయిపోతున్నాడని చెప్పేసి. అలాగని రాస్తుంది. ఎవరు రాస్తారు? ఈనాడే మన సాక్షి రాస్తుంది. అలాగని చెప్పి సాక్షి మోడీ తరపున కదా! నీకంటే ముందు మోడీ తరపున వాళ్ళే. వాళ్ళకి భరోసా ఇచ్చింది 5-6 సంవత్సరాల నుంచి జగనే. ఇక్కడ పరిపాలన విస్మరించి చెత్తగా చేసి దుర్మార్గమైన పనులు చేశాడు కాబట్టి అతనికి తగిన శాస్తి జరిగిందంటాం. ఆ శాస్తి నిజంగా జరిగిందా? ఈవీఎంలు కూడా తోడియని అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇది హ్మ్. యాక్చువల్ ఫ్యాక్ట్ అంటే ఇది క్లుప్తంగా నేను చెప్పింది. ప్లస్ ప్రింట్ మీడియాకి అసలు ఫ్యూచర్ లేదు. లేదు. 5 ఆడియో బుక్స్ ఉంటాయి. నావెల్స్ కూడా ప్రింట్ మీడియాలో ఎవరు చదవరు. చదువుకుని రోజులు లేదు. ఇప్పుడు ఎవడో కుకు ఎఫ్ఎం అని ఉందా? ఆ అవును. కుకీ ఎఫ్ఎం అందరికి ఎందుకు సపోర్ట్ చేస్తారు యూట్యూబ్లకి అక్కడ చెప్పమని ఆ యూట్యూబ్లో వచ్చిన ఆదాయం ఆ డబ్బు అంతా కూడా వాళ్ళే ఇస్తారు కొంత. ఎందుకు ఇస్తారు? ఆడియో బుక్స్ పెరిగిపోయినాయి. వాళ్ళు బాగా పెరిగిపోయారు. వాళ్ళు పబ్లిసిటీ కూడా బాగా చేస్తారు యాక్చువల్గా. హ్మ్. మంచి మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తయారు చేయబడ్డ మంచి మంచి బొమ్మలు వేసి వాళ్ళ పబ్లిసిటీ చాలా బాగుంటుంది. ఎందుకు హ్మ్. చేస్తారు? ప్రింట్ మీడియా ఇంక లేదు. కొనుక్కుని చదువుకునే రోజులు లేవు. ఓన్లీ ఆడియో చెవు బాగుంటేనే. అది హ్మ్. కూడా ఇట్స్ డేంజరస్ ఫర్ ద ఇయర్. మొత్తం అన్నీ కూడా వినలేవు కాబట్టి. సో, నిజం. ప్రింట్ మీడియాకి ఫ్యూచర్ లేదు. చదవరు ఎవరును. ఒక 4, 5 పేజీల రిజిస్ట్రేషన్ సంబంధించి నేను చదవలేను నేను. అనేది. అంచేది ఎవ్రీథింగ్ యూ మస్ట్ హియర్ ఆర్ వాచ్. సో, అటువంటిలో సాక్షి పడిపోద్దంటే ఏంటి? ఈనాడే పడిపోతుంది. ఆంధ్రజ్యోతి అసలు లేనే లేదు. ఊరికే అంటారు అంతే. అతను హ్మ్. ఛానల్ పెట్టి డబ్బులు సంపాదించాడు. చేసిన మంచి పని ఏంటి? కేఎల్ఎన్ ప్రసాద్ గారు అబ్బాయి జగదీష్ బాబు గారు కొనుక్కున్నాడు అది. అతను ఎంప్లాయీ. రాధాకృష్ణ. ఆంధ్రజ్యోతి ఇంకా వాళ్ళు నడపలేకపోతున్నారు. వాళ్ళు యాక్చువల్‌గా హ్మ్. బిగినింగ్ మంచి ఫ్యామిలీ వాళ్ళది. జగదీష్ బాబు నాకు కూడా తెలిసిన. సో, ఆయన ఫాదరే నాకు ఫస్ట్ రికమెండ్ చేశాడు 'సంకీర్తన' సినిమాకి. కేఎల్ఎన్ ప్రసాద్ గారు. ఈజ్ ఎ బిగ్ మ్యాన్. నాగేశ్వరరావు గారు సమకాలీకుడు. ఆయన ఫ్రెండ్. ఆయనదే ఆంధ్రజ్యోతి. ఈయన హ్మ్. అక్కడ మన ఎంప్లాయీగా ఉంటూ తెలుగుదేశం జెండా పట్టుకు తిరుగుతున్న రాధాకృష్ణ. తెలుగుదేశం జర్నలిస్ట్ ఎవరు కూడా పార్టీ పెట్టుకోరు. ఎవరు పార్టీ పెట్టుకు తిరిగేవాడు. సైకిల్‌కో, మారుతి 800 డొక్కు కారు వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. నేను నేను నడుపుకుంటాను సార్ అన్నప్పుడు ఇంక జగదీష్ బాబు ఇచ్చాడనమాట. వాళ్ళు ఇంక అయిపోయింది చేయలేక. వాళ్ళు హ్మ్. నడపలేక. దానికి సహాయం చేసింది చంద్రబాబు నాయుడు. పెట్టాడు. అది ఏముండదు ఎంత చూస్తారు సినిమా వాళ్ళు చూస్తారో వాళ్ళు చూస్తారు. ఇప్పుడు అది ఒక 20,000 సర్క్యులేషన్‌కు 2,35,000 అంటాడు. నమ్మబుల్ కాదు. అంచేత అదే విధంగా కింద నుంచి పైకొచ్చి ఒక లెవెల్‌లో మెయింటైన్ చేసుకోగల సత్తా ఒక రామోజీరావు గారికి ఉంది. అలా చేశాడు.
ఆయన కూడా పార్షియల్ గా కొంత కృష్ణ గారి మీద కోపంతో రాసేవాడు కాదు. అదేవిధంగా రామారావు గారిని పడగొట్టాలంటే బ్యాడ్ రాసేవాడు. ఇవన్నీ ఉన్నాయి. జర్నలిజం కాదు ఇది. మన దగ్గర ఉన్నాయన్నీ జర్నలిజం, రియల్ ఎథికల్ జర్నలిజం కాదు. సో ఆ టైంలో ఇప్పుడు సాక్షికి ఇప్పుడు ఎదుగు తగ్గుద్ది, ఇతనికి చాలా బ్యాడ్ అయిపోయాడు కాబట్టి ఎందుకొనరు? సెకండ్ ఒపీనియన్ కోసం సాక్షి కొంటారు. ముయ్యాలంటే అన్నీ మూసేయాలి. కాకపోతే కాస్ట్ కట్టింగ్ చేసుకోకపోతే చేతుల్లోంచి డబ్బులు వెళ్తూ ఉంటాయి, కట్ చేస్తారు. ముఖేష్ అంబానీకి ఏం తక్కువ? ఒక ప్రోడక్ట్ పెట్టాడు, కొన్ని వేల కోట్లు సబ్స్క్రైబ్ అవుతుంది ఇందులో షేర్స్లో. అటువంటిది మరి ఆయన కొన్న వెంటనే ఇది 8 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం వెంటనే 500 మంది కట్ చేశాడు. 500 మంది ఐ థింక్ దే టేకెన్ అప్ హిందూ ఆల్సో అనుకున్నప్పుడు మొత్తం కట్ చేశారు. కట్ చేయడం మరి ఎంప్లాయీస్ని తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు? టు కట్ ద కాస్ట్. అంచేత ఆ విధంగా వీళ్ళకి ఏదో జనాలు కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయి అని తెలుస్తుంది బయటికి, పెద్ద పేపర్ కాబట్టి. సాక్షి ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈనాడు. 20 ఏళ్ళలో సంపాదించగలిగిన పేరు, ప్రఖ్యాతి, సర్క్యులేషన్ అది ఒక్క 5 నెలలకు సంపాదించారు. అటు ఎంత నెట్వర్క్ చేసి ఉంటాడు అతను. వాళ్ళ ఫాదర్ పవర్ అది మేము ఆశ్చర్యపోయాం. ఏంటి ఆఫీస్లో ఏంటి గొడవ ఏంటి అన్ని చోట్ల. ఈనాడు ఎక్కడైతే అక్కడ ఓపెన్ చేశాడు, సర్క్యులేషన్ కూడా అలా వచ్చేసింది. ఇట్స్ స్టూపెండస్ సక్సెస్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం విచ్ ఇస్ సాక్షి. దాన్ని వీళ్ళు తట్టుకోలేరు, ఈ కమ్యూనిటీ బ్యాచ్ అసలు తట్టుకోలేరు. అయినా కొంటారు. ఇప్పుడు ఎవరప్పుడు ఉండే అంత ఈనాడు ఎందుకు కొంటారు? ఇది కొంటారు. ఆ విధంగా అది ఈనాడు మూసేయాలి. సో దే విల్ నాట్ క్లోజ్. ఒకవేళ క్లోజ్ జనాలు కొంతకాలం దాని మీద ఎన్నో చేశారు. ఈ డబ్బు అంత కొట్టే వీళ్ళు ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశారు దానికి. చేత అది జరుగుతూనే ఉంటుంది డిపెండింగ్ ఆన్ యువర్ పోస్ట్ అండ్ మీరు మీ పవర్ ఉన్న అక్కడ కొన్ని చోట్ల ఎందుకు బ్యాడ్ అయిపోయాడు. ఆడెవడో అయిపోయాక ఆడు బాటిని నువ్వు దెబ్బ అయిపోయావు. నిన్ను చీఫ్ మినిస్టర్గా పెట్టుకుంటే నువ్వు ఆడు మాట అంటే ఆడెవడో 3వ వర్క్తో వచ్చి స్టేట్ కానీ స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు రూల్ చేశారంటే ఎంతకాలం. నేను గ్రేట్ ఆంధ్ర అని ఒకటి ఉంది, అది జగన్ తరపునే మాట్లాడతారు. అది దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జగన్. వాళ్ళు కూడా నిన్న మొన్న చాలా బ్రహ్మాండమైన వీడియో పెట్టారు. ఇక్కడికి ఎంత వాళ్ళ యొక్క ఇది పోగొట్టుకుంటారు. నువ్వు ఏం చేయకూడదు పనులు చేసేవి అనేది ఫెంటాస్టిక్ చెప్పారు. నేను అందులో పెట్టాను వెరీ వెల్ సెడ్ వీడియో అని చెప్పేసి. అందులో మొత్తం చెప్పేశారు. మనం అటువంటి కొన్ని చూడకపోతే వాళ్ళలో మార్పు ఎందుకు వచ్చిందంటే మళ్ళా తెలుగుదేశాన్ని అట్రాక్ట్ చేయడం కోసం. స్టిల్ వాళ్ళు జగన్కే సపోర్ట్, బట్ స్టిల్ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నది చాలా కూలంకుషంగా నువ్వు చేసిన మిస్టేక్లు ఇవి, ఆ సజ్జల గురించి వాడి గురించి వీటి గురించి మొత్తం చెప్పారు. నువ్వు చేసిన అరాచకాల గురించి. మెయిన్ కల్ప్రిట్ అక్కడ ఐపాక్ కూడా అదే సంస్థను సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక 2 ముగ్గురు ఆ పక్కన ఉంటాడు 2 అసిస్టెంట్లు అనమాట. కృష్ణమోహన్ రెడ్డి ఏదో అంటారనమాట. నేనే మొన్న ఒకసారి పేరు మర్చిపోయాను. వాళ్ళు సీట్లు అమ్ముకునేవారట. జగన్ ఎక్కడికైనా సభకి వెళ్తే ఆ పక్కన కూర్చుని కూడా 10 లక్షలు ఇవ్వాలట. ఇంకా ఒకటి కాదు, నేను దాని గురించి గంట సేపు మాట్లాడగలను. వాడే ఒకసారి ఫోన్ చేస్తే 10 నిమిషాలు చేస్తాను చేయలేదన్నాను. 10 నిమిషాల తర్వాత కాకుండా మన్నాడు ఫోన్ చేసి ఒరే నువ్వు నాతో మాట్లాడడానికి అర్హుడు కాదు పెట్టాను. నన్ను ఎవరైతే పరిచయం చేశారో ఒక దళిత లీడర్ ఒక ఆయన ఉన్నాడు, ప్రొఫెసర్. ఆయనకి చెప్తే బాబు ఆయన చాలా ఫీల్ అయ్యాడు. నేనే పరిచయం చేస్తే నువ్వు పరిచయం చేస్తే మాత్రం జగన్ నీ సొత్తా అన్నాను ఆయన్ని కూడా. జగన్ నీ సొత్తా ఆడు సొత్తా? అవి రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్యా. మీరు పరిచయం చేసావు, నీకు తెలుసు అని అడిగాను, తెలుసు అన్నావు. తెలిసి ఇలాగ నువ్వే గొరిగించుకుని ఫోన్ చేసి ఒక గీత గారు చేస్తారంటే మారుతాను అన్నాడు. నాతో మాట్లాడి 10 నిమిషాల్లో చేస్తాను, 10 రోజుల వరకు చేయకపోతే ఏమంటావు? స్టూపిడ్, నువ్వు యూ డోంట్ డిజర్వ్ మీ అని చెప్పాను. అటువంటి పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది? అలాగ ఉంటుంది. అంతే. దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ.